రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఓకే రోహిణ్ రెడ్డి గారు, మేము కూడా లీగల్ గా చట్టపరంగా ఏడికి పోవాలని ఆడదాకపోతాం. ఓకే, ఇప్పుడు ప్రజెంటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని సీట్లు, ఎన్ని మేయర్ స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? కంప్లీట్ స్వీప్ చేస్తాం 100%. ఎక్కడ కానీ 100% వస్తుంది, స్వీప్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ 2 yearsలా ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజాపాలనకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజాదరణ పెరిగింది. ఇంకా ఏది 6 హామీలు అమలు చేశారనే 100% చేసినాం. ఏమేమి చేశారు? ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామా? ఓకే. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నామా? 2. మీకు రైతు రుణమాఫీ చేసినామా? ఇప్పుడు పడిందా ఈ సంవత్సరం? రుణమాఫీ చెప్పాను, 22,000 కోట్లు రుణమాఫీ చేసినామా? రైతు భరోసా ఒకటి ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు ఇస్తారా? ఇది చాలా లేట్ అయినట్టుంది. ఇస్తారు. ఆయన జీతాలు ఇవ్వకపోతుండే, ఓకే, ఆయన జీతాలే మీకు ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తుండే, నెలకు రావాల్సిన జీతాలు ఇవ్వకపోతుండే. ఆర్థికంగా రాష్ట్రాన్ని మొత్తం కూడా పాతాళ లోకాలు దొక్కిండు గత ముఖ్యమంత్రి. ఈ రోజు మీరు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నన్ను అడగండి, ఫస్ట్ రోజు వాళ్ళ అకౌంట్లో జీతాలు పడుతున్నాయి అనేది అడగండి. లాస్ట్ టైం ఇన్స్టాల్మెంట్ వచ్చేటి మీరు అడగండి. అలానే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. ఈ రోజు అయితే పక్కాగా వస్తున్నాయా? ఈ రోజు రైతు బంధు వేస్తున్నాడు, ఒక 10 రోజులు అటు ఇటు అవుతుండొచ్చు, కానీ బరాబర్ వేస్తాడు. ఓకే, అది వేస్తున్నాడా? తర్వాత మీకు సన్నాలకు బోనస్ ఇస్తుండే 500 రూపాయలు. మొన్న రాలేదు, అడగండి మీరు ఎవరినన్నా, మీరు ఎవరినన్నా కనుకోండి. మీరు యూరియా సార్ మీరు కూడా ఇంత సీనియర్ అయి ఉండి మీరు కూడా ఇట్లా మాట్లాడితే నేను చూశానండి. ఒక మాట చెప్తాను సార్, యూరియా ఎవరి చేతులు ఉంటుంది సార్? కేంద్రం చేతులు ఉంటది కదా. కేంద్రంకి వెళ్ళి వచ్చిన తర్వాత కేంద్రంకి వెళ్ళి వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ రోల్ ఈజ్ ఓన్లీ అ కొరియర్ సర్వీస్. అది సరిగా లేదనే కదా ఏంది సర్వీస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 100 మంది రైతులు ఉంటే 1000 బస్తాలు కావాలంటే మీరు ఇండెంట్ పెట్టుకోవాలి. సార్ ఇండెంట్ 3 సార్లు పెట్టినాం. ముఖ్యమంత్రి గారు స్వయాన పోయి 3 సార్లు కలిసిండు కేంద్ర మంత్రిని. కలిసినా గానీ వాళ్ళకు ఇప్పుడు మన దగ్గర యూరియా అనేది బయట కంట్రీ నుంచి రావాలి. అవును. సో ఈసారి బయట కంట్రీ నుంచి ఇండియాకి రావడమే షార్టేజ్ ఉన్నది, కానీ మిగతా రాష్ట్రాల్లో లేదు కదా. ఎక్కడ ఉన్నది? ప్రతి దగ్గర ఉన్నది. ఎక్కడ? ఏపీలో కనపడలేదు. 100% ఉండే సార్ ప్రతి సరే, మీరు ఇండెంట్ పెట్టిండేదైనా రైతులకు చూపించారా? 100% సార్, అది పబ్లిక్ డొమైన్ ఉన్నది. మీరు ఆర్టీఎల్ డొమైన్ కాదండి, మీరు యాజ్ ఏ పార్టీ లీడర్. మేము ఢిల్లీకి పోయిన ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చింది, ప్రతిసారి రిప్రజెంటేషన్ ఉంది. చెప్పలేకపోయారే రైతులకు, బాబు ఇది మన చేతిలో లేదు, ఒక మాట చెప్పాలా, కేంద్రం ఇస్తే మేము మీకు ఇస్తాము అని మీరు చెప్పుకోలేక రైతుల్లో చాలా ఒక వ్యతిరేకత పెంచే విధంగా ప్రచారం జరిగింది. ఒకటి మాట చెప్తా, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు. టిఆర్ఎస్ వాళ్ళు ఎవరి మీద పోయి పోరాటం చేయాలి? జనరల్ గా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ ముఖ్యమంత్రి గారు గాని మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు బాగా చెప్తా చెప్పిండ్రు, ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు, కేంద్రం నుంచి వస్తలేదు, వచ్చినట్టు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని. ఇది కొనుక్కొని మన గోడౌన్లో స్టోర్ చేసుకునేది కాదు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మన స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తాం. మన స్టేట్ గవర్నమెంట్ రాగానే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అవును. సో దాంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఈజ్ వెరీ మినిమల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వకపోతే మనం సెంట్రల్ గవర్నమెంట్ పోరాటం చేసి దేశంలో అత్యధికంగా మేము యూరియా తీసుకురాగలిగినాం. లాస్ట్ కి 10 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినరు, కలిసిండ్రు, ప్రధానమంత్రిని కలిసిండ్రు, కేంద్ర మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ ని కలిసి 3 సార్లు కలిసి. రాహుల్ గాంధీ కంటే ప్రధాన మంత్రిని ఎక్కువ కలిసాడు రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులను ఎక్కువ. అవును సార్, రాష్ట్రం నడవాలంటే మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రినే కలిసాడు కదా, నడ్డనైతే కలవలే కదా. మేము ఎవరిని కలిసినాం? ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసిండు. ముఖ్యమంత్రి పోయి వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధినో లేకపోతే వాళ్ళ బీజేపీ జాతీయ అధ్యక్షుని అయితే కలవలే కదా. మేము ఓ ప్రధానమంత్రిని కలవకపోతే మనకు రాష్ట్రానికి రావాల్సిన ఎన్నికలు వస్తాయి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు. ఈరోజు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. మన మిగులు బడ్జెట్ ఉండే దాన్ని తీసుకపోయి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. అప్పు భారాన్ని తగ్గించుకుంటూ ఒక్కొక్క బెనిఫిషియరీ స్కీమ్ ప్రజలకు తీసుకుపోయి ఇస్తుందా లేదా? ఈరోజు మీరు చూడండి, హైదరాబాద్ని ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నాడు.
ఒకటి ఏది స్మార్ట్ సిటీ పెట్టా? అవును, ఆ ఫ్యూచర్ సిటీ పెడుతున్నాడు ఇప్పుడు. ఫ్యూచర్ సిటీ పెట్టి మనకు ఇప్పుడు సిటీ అంతా క్లస్టర్ లెక్క అయిపోయి ట్రాఫిక్ జామ్లు అయిపోయి ఎంత ఘోరంగా తయారైంది హైదరాబాదు. సో ఒక కొత్త సిటీ అవసరం ఉంది. ఆ రోజు హైదరాబాద్ ఉన్నప్పుడు అప్పుడు హైటెక్ సిటీ ఎందుకు కట్టుకున్నాం మనం? సిటీ ఎక్స్పాండ్ అవుతున్నది, మనం కూడా మెట్రోపాలిటన్ సిటీలో బతకాలి. ఈరోజు ముంబై, ఢిల్లీ అంటున్నాం, మేము పోటీ పడుతున్నాం. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు, నేను న్యూయార్క్ తోటి, టోక్యో తోటి, జపాన్ తోటి పోటీ పడతాను అంటున్నాడు. కేసీఆర్ లేక నేను కరీంనగర్ని టర్కీ చేస్తా, హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేస్తా, లేకపోతే డాలాస్ చేస్తా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడతలేడు కదా. కేసీఆర్ గారు అన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు అప్పుడు 10 ఏళ్ళ నుంచి? మీరు న్యూయార్క్ చేస్తానో, డాలాస్ చేస్తానో, టర్కీ చేస్తానో, ఇస్తాంబుల్ చేస్తామని ఎందుకు? కేసీఆరే చెప్పింది కదా, ప్రజలైతే అడగలే కదా. అందుకే కదా ఓడించింది ప్రజలు. మరి 10 సంవత్సరాల తర్వాత మేము చెప్పింది చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము చూడండి 3 సీట్లకి 8 సీట్లకైనాం, 2 బై ఎలక్షన్స్ గెలిచినాం, ఎమ్మెల్సీ సీట్లు గెలిచినాం, గ్రామ పంచాయతీలు మీరు ఎలక్షన్లో చూడండి, జిహెచ్ఎంసీ కూడా గెలుస్తున్నాం, 100% గెలుస్తాం, పక్కా 100% గెలుస్తాం. మీరు మున్సిపాలిటీ ఎలక్షన్ చూడండి. కాదండి, గెలవకపోతే మీరు గెలిచినాక చెప్తాం కదా. అంతేనా? 100%. ఓకే. అయితే గెలవకపోతే ఏమన్నా శబ్దం ఉందా? ఏమి శబ్దాలు, మేము అట్లా అలా లెక్క శబ్దాలు పెట్టాము. వాళ్ళు రెఫరెండం అని 3 సార్లు అడిగినరు. ఆ 3 సార్లు రెఫరెండంకి ఏందో జవాబు ఇచ్చినాము. మేము గెలుచుకుంటూ పోతామండి. ప్రజలు మా మీద నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అధికారికంగా మన రాష్ట్ర మంత్రివర్గం కానీ బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజల మధ్యలో ఉంటున్నారు, పనులన్నీ బరాబర్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు నమ్మకం కుదిరింది కాంగ్రెస్ పార్టీ మీద. కానీ బాగా కొట్టుకుంటున్నారు కదా మంత్రుల మధ్య వాళ్ళు. ఒక మాట చెప్పన్నా, మొగుడు పిల్లలు కొట్లాడుకోరా? మొగుడు పిల్లలు వేరు, ప్రభుత్వం వేరు కదా. ఒక మాట, చిన్నగా మనస్పర్ధలు ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇది చేస్తే బాగుంటుంది అని అంటే కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే దాన్ని కొట్లాడుతా అంటే ఎట్లయితుందండి? ఇప్పుడు మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, డిస్కషన్ తోటే కదా బయటకు వచ్చేటిది. అది 4 గోడల మధ్య. ఇప్పుడు వాళ్ళ లెక్క అప్పుడు ఆయన ఓవర్ మాట వినకపోయేదా? మొనార్కు దొరల పాలన దొరల ముందు మాట్లాడినరా? అయ్యా సార్ అనుకుంటే నడిపించారు 10 సంవత్సరాలు. అందుకే రాష్ట్రం ఇట్లయింది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్వేచ్ఛ ఉంది, ఏదైనా చెప్పగలుగుతామని. అందుకే రాష్ట్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. సార్ ఇట్లా కాదు సార్, ఇట్లా చేయండి అంటే రేవంత్ రెడ్డి గారు వింటారు. పాత గవర్నమెంట్లో ఎవరిన్నారండి? అసెంబ్లీలో అపోజిషన్ మాట్లాడితే తీసి సస్పెండ్ చేసిండు. 2 ఎమ్మెల్యేలను, కోమటిరెడ్డి గారిని, సంపత్ గారిని తీసి బయటపడేసిండు. రేవంత్ రెడ్డి గారిని మొత్తం అసెంబ్లీ సెషన్స్ని రాకుండా సస్పెండ్ చేసిండు. ఇంత మోనార్కిజం ఎప్పుడు ఉండండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక్కరినైనా సస్పెండ్ చేసిండా చెప్పండి? ఇన్ని అసెంబ్లీ సెషన్స్ అయిన ఒక్కరినైనా సస్పెండ్ చేసిండా? చేసిండుగా మొన్న. ఓన్లీ సస్పెండ్ చేసి వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోయినరు. జగదీష్ రెడ్డిని ఇట్లా 2-3 చేసి 2 రోజులు వాకౌట్ చేసి వెళ్ళిపోయినరు. అంతే. మీరు చూడండి, మేము రెస్ట్ ఆఫ్ ద సెషన్స్ మేము అటెండ్ కామని చెప్పి పోయి హరీష్ రావు ఆడపోయి అమర్విల్ల దగ్గర కూర్చున్నాడు. మేము ఎవరిని కూడా సస్పెండ్ చెయ్యము. అంటే పిఆర్ఎస్లో కుటుంబంలో చిచ్చు పెట్టి కవితను బయటికి తెచ్చి రిమోట్తో నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది టీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సిగ్గుండాలి వాళ్ళకు. సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో వాళ్ళు కొట్లాడుకొని దాన్ని రేవంత్ రెడ్డి గారు రుద్దడం ఏంది నాకు అర్థం కాదు. అంటే నీ సొంత చెల్లెల మీద కానీ లేకపోతే ఆయన సొంత కూతురు మీద కానీ కంట్రోల్ లేదా? వాళ్ళు చేసే దుర్మార్గ పనులన్నీ ఆమెనే కదా బయట పెడుతున్నది. దాంట్లో ఎవరు మాట్లాడతారండి? సొంత కూతురు, సొంత చెల్లెల్ని కంట్రోల్ చేయలేని వాళ్ళేం మాట్లాడతారు వేరే వాళ్ళ గురించి? అది ఇప్పుడు కవిత గారిని రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్నారని మాట్లాడటానికి వాళ్ళు కొంచెమన్నా సిగ్గుండి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. అంటే ఆమె బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇది చేసిందంటే రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నారని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి తప్పు, రేవంత్ రెడ్డి గారు పోయి గ్లోబల్ సబ్మిట్ చేస్తే తప్పు, రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పు, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినా తప్పు. రేవంత్ రెడ్డి ఏ నేకర్నా, రేవంత్ రెడ్డి ఓ నేకర్నా, ఏది చేస్తే రేవంత్ రెడ్డి గారు చేసిందని రేవంత్ అన్న మీద ఏడ్చుడు తప్పించి వీళ్ళకి ఏం పని లేదు. మీరు పొద్దున్న లేచి చూడండి, ఆ 4-5 ఛానళ్ళల్లో పొద్దున్న లేచి నుంచి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా విమర్శించాలి, ఏదో ఒక బుట్కం రాసి గొప్పతనం అనుకుంటారు. సార్ నేను ఒక మాట చెప్తున్నా, మన సెల్ఫ్ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది. నేనేదో అద్దం ముందర నిలబడి నేనేదో నలుగురిని తిట్టేసిన అనుకొని హ్యాపీగా ఉంటే
అది నీ వరకే నిన్ను సంతృప్తి చెందుతుంది కానీ ప్రజలకు మాత్రం దాని మీద సంతృప్తి ఉండదు.